పుష్ప పార్ట్ 1 ఎంత ఫైర్ రా చేశాడో పార్ట్ 2 అంత వైల్డ్ ఫైర్. ఒకటి రెండు కాదు వరుస వివాదాల పుట్టుగా మారిన పుష్పరాజ్ ఫుల్ డీటెయిల్స్ బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. పుష్పరాజ్ ఓ వివాదాల పుట్ట. ఎవడికిరా బాస్ అన్న డైలాగ్ ఫైర్ తొక్కిసలాడుతూ మరణానికి కారణం. సంధ్యా థియేటర్ ఘటనలో కేసు, టికెట్ ధరల పెంపు అనే పిటిషన్, బెనిఫిట్ షోల డబ్బు ఎవరికన్న ప్రశ్న, 100 కోట్ల ఖర్చుకు లెక్కలేవన్న క్వశ్చన్ మార్క్, నాగబాబు ట్వీట్లతో హీటెక్కిన విధం, మెగా ఫ్యామిలీతో గ్యాప్ అన్న టాక్ స్ప్రెడ్, పుష్ప క్యారెక్టరైజేషన్ పై పవన్ కామెంట్, ఒక సినిమాకు 300 కోట్ల రెమ్యునరేషనా అన్న చర్చ, విలన్ పాత్రకు జాతీయ ఉత్తమ నటుడి హోదానా అంటూ మరో డిబేట్, పార్టీల రంగు కూడా పులుముకోవడంతో ఇంకో వివాదం, జనసేన నాయకులు బాహటంగానే అల్లు అర్జున్ కి వార్నింగ్. అల్లు అర్జున్, నీ మతం దించుదాం, నీ అహంకారం దించుదాం, మేము ఏదైనా సరే ఎదుర్కొంటాం. మొత్తంగా ఈ పుష్పరాజ్ ఓ వివాదాల పుట్టగా మారాడా అంటే అవునని చెప్పాల్సి వస్తుంది. ఈ మొత్తం ఫైర్ ఎక్కడ రాజుకుందని చూస్తే వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట్ గా నంద్యాలకు వెళ్లినప్పటి నుండి పుష్పరాజ్ హీట్ రైజ్ చేస్తూ వచ్చాడు. ఆ వెంటనే నాగబాబు మనవాడైన ప్రత్యర్థులకు మద్దతిస్తే పరాయివాడే అంటూ ట్వీట్ పెట్టడం, ఆ వెంటనే దాన్ని తొలగించడం నుంచి మొదలైంది అల్లు అర్జున్ వివాదాల పరంపర. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు దీనిపై ఫుల్ డైలాగ్ వార్. Firstly, I would like to tell I am not politically aligned with any party అండి. నాకు ఒఫీషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు. మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. ఇదిలా కొనసాగుతుంటే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప హీరో క్యారెక్టరైజేషన్ పై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ల కాక రాజుకోవడంతో అల్లు మెగా ఫ్యాన్స్ రెండుగా చీలి డిజిటల్ మీడియా వేదికగా దాదాపు గల్లగల్ల పట్టుకున్న పరిస్థితి. My first awareness in the forest was Kannada continuous Sri Rajkumar ji's Gandhada Gudi. So Gandhada Gudi is all about protecting a forest. How a DFO forest officer safeguards the forest and from smuggling. So I was sharing with my colleagues the other day in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. ఇవన్నీ అలా ఉంచి ఇక పుష్ప పార్ట్ 2 రిలీజ్ కాబోతుందనగా ఊహించని ఎదురు దెబ్బ. అదే టికెట్ల ధర పెంపుపై హైకోర్టులో పిటిషన్. ఈ సందర్భంగా మరో 4 ప్రశ్నలు. బెనిఫిట్ షో డబ్బులు ఎక్కడికెళ్తాయి? ఇక డిసెంబర్ 5 నుంచి 23 వరకు ఎన్ని రోజుల పాటు ధరలు పెంచడం ఎలా సాధ్యం? 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటున్నారు కదా, ఆ మొత్తానికి లెక్కలేవి. ఇన్నేసి సబ్సిడీలు పొందుతున్న ఈ సినిమా తెలంగాణలో 20% మేర షూటింగ్ జరుపుకుందా అంటూ హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. బెనిఫిట్ షో రాత్రి 9:30కి 4వ తారీఖు నాడు 800 రూపాయలు ప్లస్ జిఎస్టీ, అంటే 1000 రూపాయలు అబోవ్. అది నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఐమాక్స్ కాదు, అక్రాస్ తెలంగాణ. ఈవెన్ సింగిల్ స్క్రీన్ కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒరిజినల్గా ఉండవలసిన 330 రూపాయల నుంచి 50 రూపాయలు హైయెస్ట్ ఉండవలసిన సింగిల్ స్క్రీన్లో 800 రూపాయలు ప్లస్ జిఎస్టీ తీసుకొని మీరు చూడండి అని చెప్పారు. అది బెనిఫిట్ షో అన్నారు. మేము అడిగాము, ఇది బెనిఫిట్ షో ఎవరికి? ఆ వచ్చిన డబ్బులు ఏమైనా గవర్నమెంట్కి ఇస్తున్నారా? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తున్నారా? లేకుంటే పీఎం కేర్ మోడీ గారికి ఇస్తున్నారా? లేకపోతే ఇంకేదైనా నోబుల్ కాజ్ ఏముంది అని అడిగాము. ఇవన్నీ ఇలా ఉంటే ప్రీమియర్ షో రోజు సంధ్యా థియేటర్ కి స్వయాన అల్లు అర్జున్ వెళ్లడంతో అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అని వివాహిత మరణించడంతో పాటు ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం కోమాలోకి వెళ్లడం, అలా వెళ్లడంతో ప్రస్తుతం ఆ ఇంట్లో తీవ్ర విషాదకరమైన వాతావరణం. నవ్వుకుంటూ పోయిందమ్మా ఇంటికి. చాలా బాధేస్తుందమ్మా.
ఒక పక్క ఈ సినిమా కారణంగా ఒక చావు నమోదైతే మీరు సంబరాలు జరుపుకుంటారా అంటూ సోషల్ మీడియాలో బీభత్సమైన చర్చ. అప్పటికి మైత్రి మూవీస్ బాలుడి చికిత్స బాధ్యతలు మొత్తం తాము తీసుకుంటామని ప్రకటించిన పరిస్థితిలోని తీవ్రత ఎంత మాత్రం తగ్గలేదు. ఈ దుర్ఘటనకు అల్లు అర్జునే కారణమంటూ పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 105 ప్రకారం కేసు నమోదు కాగా ఇది రుజువైతే 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం కనిపించడం మరో వివాదాస్పద అంశం. ఇవి ఇలా ఉంటే సినిమా బాగుంది బాగలేదు అన్నది మరో హాట్ టాపిక్. ఒక 2-3 ఎపిసోడ్లు తప్ప సినిమా పెద్దగా బాగలేదని, ఈ మాత్రం సినిమాకు ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయడం దండగా మారి వ్యవహారమంటూ మరో రచ్చరచ్చ. పాన్ ఇండియా లెవెల్లో పుష్ప సినిమా ప్రదర్శితమవుతున్న హాళ్లు పూర్తిగా ఖాళీగా కనిపిస్తున్నాయంటూ ఇంకో ఇష్యూ. సినిమా బాగోలేదు కాబట్టి ఇలా జరిగిందంటూ కొందరు యాంటీ పుష్పరాజ్ వాయిస్ వినిపిస్తూ గొడవ. ఆఖరికి అల్లు అర్జున్ కి పుష్ప సినిమా ద్వారా జాతీయ ఉత్తమ నటుడు కావడం కూడా వివాదాస్పదంగా మారింది. ఆ టైంలో వచ్చిన పాజిటివ్ క్యారెక్టర్ జై భీమ్ కి ఇవ్వాల్సింది స్మగ్లర్ పుష్పరాజ్ క్యారెక్టర్ కి అవార్డు ఇవ్వడమేంటని తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగింది. ఎప్పుడైతే అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసీపీ లీడర్ కి సపోర్ట్ చేశాడో ఆనాటి నుంచి అల్లు అర్జున్ ఆయన నటించిన పుష్పరాజ్ సినిమా రాజకీయ రంగు పులుముకొని తద్వారా జనసేన లీడర్ల నుంచి వార్నింగ్లు రావడం వరకు వివాదాల పరంపర ఆగనేలేదు. ఆల్ మెగా ఫ్యామిలీని ఎవరినైనా సరే టచ్ చేస్తే మేము ముఖ్యంగా చెప్తున్నాం, ఇందాడే చెప్పాం మళ్ళీ చెప్తున్నాం, మీరు ఎదురు పార్టీ వాళ్ళు ఏదైనా విమర్శిస్తే మేము పట్టించుకోం. కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మెగా ఫ్యామిలీని కానీ సొంత పార్టీ వాళ్ళు జనసైనికులైనా సరే, జనసేనల పార్టీల వాళ్ళైనా సరే, లేక తెలుగుదేశం వారైనా సరే, బీజేపీల వాళ్ళైనా సరే తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఎదుర్కొంటాం, ఎవరినైనా సరే ఎదుర్కొంటాం. ఇది అందరికీ హెచ్చరిక చేస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తైతే ఒక సినిమా కారణంగా ఒక నిండు ప్రాణం బలి కావడమే అత్యంత విషాదకరమైన వివాదంగా మారింది. మరి ఈ కేసు నుంచి అల్లు అర్జున్ ఎలా బయటపడ్డా మృతురాలి ఇంట్లో నెలకొన్న విషాదం మాత్రం ఎవ్వరూ పూడ్చలేనిది, ఆ ప్రాణం తిరిగి తీసుకురాలేనిది. ఈ సినిమా మా ఇంటి వినాశనానికి వచ్చిందా అంటూ మృతురాలి అత్తయ్య అనడం అత్యంత బాధకరం. జనసేపు కూడా తల్లి నుంచి పెట్టుండకుండా పిల్ల దిమ్మరిపోయినట్టు అవుతున్నది. ఆ సినిమా వాళ్ళ ప్రాణానికే వచ్చిందేమో. ఇంటి వారసుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి వైద్యానికి ఎంతమాత్రం సహకరించడం లేదని, అతడు ఇప్పటికీ కోమాలో ఉన్నాడని అంటున్నారు వైద్యులు. అప్పటికి తమపై పడ్డ నింద తుడుచుకుపోవడానికి చిత్ర బృందం బాలుడున్న ఆస్పత్రికి వెళ్లినా ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ పూడ్చలేరన్న అభిప్రాయం వెలువడుతోంది సర్వత్రా.